అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. లెక్కర్లో కల్తీ చేసిన కల్తీగాళ్ళు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేసిన కల్తీగాళ్ళు ఈ రోజున వైజాగ్లో సరస్వతి నిలయం మీద పడ్డారండి. సరస్వతి నిలయం అంటే చదువులకి నిలయమైన గీతం యూనివర్సిటీ మీద. దాన్ని కూడా వీళ్ళు చూపించే కోణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారి బంధువులకి భూదోపిడి భూదందాకి ఆయన సహకరించేస్తున్నాడు. భలే ఉంటుందండి వీళ్ళు చెప్పేవి. అయితే ఈ తప్పుడుగాళ్ళు వీళ్ళ అబద్ధాలుగాళ్ళు మీకు తెలుసు. బాబాయ్ మటన్ని గుండుపోటు అన్నారు ఫస్ట్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర ఆయనే చంపేశాడు అన్నారు. ముందైతే కోడికత్తి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు. తర్వాత ఎన్ఐఏ వచ్చి కాదరాబాబు అంత డ్రామా అని చెప్పారు. గులకరాయితో కూడా చంపేయాలన్నారు. చంపేయాలని చంద్రబాబు నాయుడు గారు చూశారని ప్రచారం చేశారు. అది కాదని తర్వాత తెలిసింది. వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ పోతారు, నిజాలు తర్వాత తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా గీతం యూనివర్సిటీకి ఏదో చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టేశారనేది ఓ భయంకరమైన ఆరోపణతో మొత్తం ఎక్కడ చూసినా రచరచ చేస్తున్నారండి. దాని వాస్తవాలు తొందరలో ఎలాగ బయటపడతాయి. దాంతకన్నా ముందు కొన్ని వాస్తవాల ఆధారాలతో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే బంధుప్రీతితో ఉంటారా? ఆయన బంధువులకు నిజంగానే అలా కట్టబెడేస్తారా? అసలు చంద్రబాబు నాయుడు గారి బంధువులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి బంధువులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కులానికి ఏదో మేలు చేస్తున్నాడు అన్నట్టు చెప్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ విషయాలు ఈ చిన్న వీడియోలో మీరు తెలుసుకుందాం. అంటే ముందైతే అసలు విషయం ఏంటి? గీతం అనే ఒక యూనివర్సిటీ ఉంది వైజాగ్లో. ఆ గీతం అనే యూనివర్సిటీ ఇప్పుడు 54 ఎకరాలు భూదోపిడీ చేస్తుంది అని చెప్పి వైసీపీ విపరీతమైన ప్రచారం చేస్తుందండి. ఏంటంటే దద్రిల్లి విశాఖ వైసీపీ భారీ ర్యాలీ, గీతం భూ కబ్జాపై సిబిఐ విచారణ జరపాలట. ఇదంతా కూడా సాక్షి అండి. గీతం భూ దోపిడీపై ఓయమ్మోయ్ పెద్ద పెద్ద మాట్లాడండి బాబు. ఏబిఎన్ టీవీ5 ఈటీవీలకు భూ దోపిడీ కనిపించట్లేదా? భూ దోపిడీయే అంటే 130 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టారు. ఇప్పుడు ఓవరాల్గా వైసీపీ చేసే ప్రచారం ఇది. భూ కబ్జా, భూ దోపిడీ కట్టబెట్టారు అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? అసలు ఇంతకీ ఎవరు గీతం యూనివర్సిటీ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది గీతం యూనివర్సిటీ? గీతం యూనివర్సిటీ ఈ రోజున వచ్చి ఏదో శ్రీభరత్ గారు వైజాగ్ ఎంపీ గారు ఉన్నారు, ఆయన దానికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారట. శ్రీభరత్ గారు ఎవరు అంటే బాలయ్య బాబు గారి చిన్నాలుడు గారు, కాబట్టి ఆయనకి చుట్టారకం ప్రకారం దోచిపెట్టేశారు మొత్తం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇంతకీ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1980. 1980లో పెట్టిన కాలేజ్ ఇది. అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ రాలేదు. తెలుగుదేశం పార్టీ ఇంకా ఏర్పాటు అవ్వలేదు. 82, 83, 84 ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ. 1980లో పెట్టిన ఈ యూనివర్సిటీకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బంధుత్వం అనేది అసలు వీళ్ళు ఎలా లింక్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదండి. అయితే ఈ యూనివర్సిటీ ఏంటి, దీని కథ కమమిషం ఏంటంటే గీతం ఈజ్ ర్యాంక్డ్ 88th ర్యాంకులో ఉందట ఇండియాలో. భారతదేశంలో 88వ ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ ఇది. అలాగే ఏషియాలో కూడా చూస్తే 801 నుంచి 850 మధ్యలో, అంటే ఏషియా ర్యాంకింగ్స్లో కూడా ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ, 40 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఇది. దాని ఓనర్ ఎవరు, బంధుత్వం ఏంటి అవన్నీ పక్కన పెడితే అసలు ఈ యూనివర్సిటీ ఏంటి, ఆ 54 ఎకరాల కథాకమమిషి ఏంటి, వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఏంటి, ఒకసారి అది చూడండి మీరు. దీంట్లో యూనివర్సిటీలు ఇప్పటివరకు 98,000 మంది విద్యార్థులు చదివారు. 98,000 మంది. 105 దేశాల్లో వారందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అన్నా ఇలాంటి యూనివర్సిటీలకి లేదా ఏదైనా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పిన వచ్చిన ఇండస్ట్రీలకి భూములు తక్కువ రేటుకి ఇస్తారు. అది ఎక్కడ జరిగేదే. కానీ ఈ రోజున వీళ్ళు లేదు 54 ఎకరాలు ఇలా కబ్జా భూదోపిడి తోటకూర అని చెప్తున్నారండి. వాళ్ళు 54 ఎకరాలు మా ఈ యూనివర్సిటీకి ఇంకా కావాల్సి ఉందని చెప్పి గవర్నమెంట్ మీరు ఎంత ధర చెప్తే అంత ధర మేము చెల్లిస్తాం అని ముందుకు వచ్చారు ఆ యూనివర్సిటీ వాళ్ళు. ఏంటి గవర్నమెంట్ మీరు రేటు చెప్పండి మేము కొనుక్కుంటాం, ఎలాగే ఇవ్వాలి కదా. ఈ యూనివర్సిటీ పైగా 2 కొండలు ఒక బీచ్ మధ్యలో ఉందట. అక్కడేమి పేదలు ఇల్లు కానీ పేదలు ఇవి కానీ ఇవి ఖాళీ చేయించి ఇవ్వక్కర్లే. ఆల్రెడీ అక్కడ ఇంకా వేరే వాళ్ళు లేరు. అయినా కూడా భూమికి మేము ధర చెల్లిస్తామని ముందుకొస్తే అది భూదందా, అది భూ దోపిడియా? అరే అయితే ఈ ఆరోపణ చేసేవాళ్ళు చరిత్ర ఏంటి? వైసీపీ వాళ్ళు చేస్తున్నారు కదా ఈ ఆరోపణ. ఇంతకీ వీళ్ళ చరిత్ర ఏంటి ముందు తెలుసుకుందాం. తర్వాత ఆ యూనివర్సిటీ వాళ్ళ చరిత్ర, ఓనర్ల చరిత్ర ఇదంతా కూడా తర్వాత తెలుసుకుందాం. ముందు వీళ్ళ చరిత్ర ఏంటి?
ఈ రోజున వైసీపీ వాళ్ళు జెండాలు పడుకున్నావు బేభత్సంగా ఇచ్చేస్తాయి బాబు భూదోపిడి 54 ఎకరాల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి? ఆ 54 ఎకరాలకు కూడా డబ్బులు ఇచ్చేస్తానన్నారు వాళ్ళు. గవర్నమెంట్ రేటు చెప్తే నేను కట్టేస్తాం, కట్టేసి మేము యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పిల్లలు చదివిస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకి టీచర్లుగా లేకపోతే అడ్మిన్గా 100 మంది 1000 మంది అందులో ఉద్యోగస్తులు కూడా ఉంటారు. ఉద్యోగాలు కల్పిస్తామని అడిగితే అది భూదోపిడి భూదందా. మరి జగన్ గారి చరిత్ర ఏంటి? చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా హెటరో ఒకసారి ఉండండి. షీట్ల ఆధారంగా హెటరో అరబిందో ఫార్మా వంటి సంస్థలు జగన్ కంపెనీలో 29.5 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని ఈ ఛార్జ్ షీట్ లో సిబిఐ ప్రస్తావించింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినందుకు దీన్ని కొంచెం స్లోలో పెడతాను ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భూ కేటాయింపులు చేశారండి. హెటరో అరబిందో ఫార్మా వంటి సంస్థలు జగన్ కంపెనీల్లో 29.5 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని ఈ ఛార్జ్ షీట్ లో సిబిఐ ప్రస్తావించింది. జగతి సిబిఐ కన్ఫర్మ్ చేసిన నేరాలండి ఇవన్నీ. జగన్ ఎవరెవరికి భూ కేటాయింపులు చేశాడు, ఎందుకు కేటాయింపులు చేశాడని సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లో ఆధారాలతో సహా పెట్టిన నేరాలు ఇవి. అక్కడ గీత యూనివర్సిటీ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ రేటుకి మాకు కేటాయించండి భూమిని అడిగితే అది భూదోపిడి భూదందా. ఎవరిదండి భూమి, ఎవరిదండి, మీ నాన్నగారిదండి, మీ తాతగారిదండి అని అడుగుతున్నారు ఇప్పుడు కొంతమంది పేటీఎం వాళ్ళు వచ్చి. మరి ఇప్పుడు జగన్ కేటాయించిన ఈ భూమి అంతా ఎవరి తాతది, ఎవడు బాబుది? అసలు ఈ కేటాయింపు కూడా ఎందుకు జరిగింది? 28 కోట్లు జగన్ గారి దాంట్లో పెట్టుబడి పెట్టినందుకు హెటరోకి భూములు కేటాయించారట. ఆ భూములు ఎంతో చెప్పలేదు ఇంకా ఇందులో. ఈయన మీద ఉన్న 11 ఛార్జ్ షీట్లలో ఈయన ఎంతెంత భూమి గవర్నమెంట్ భూమిని లంచం తీసుకుని అప్పనంగా కేటాయించాడు అనేది ఆ వివరాలన్నీ ఇందులో ఉన్నాయి ఈ వీడియోలో. ఇది బీబీసీ వాళ్ళు తయారు చేసిన వీడియో, నేను తయారు చేసింది కాదు. ఇది సిబిఐ ఈడీ చేసిన ఛార్జ్ షీట్లో ఉన్న ఆధారాలతో పెట్టిన వీడియో. ఎవడు పత్తిత్తు? ఎవరు వెళ్ళి ఎవరిని విమర్శిస్తారు? ఎవరి గురించి భూదోపిడి అని భూదందా అని మాట్లాడతారు? అసలు అర్హత ఉందా వైసీపీ వాళ్ళకి? పబ్లికేషన్స్ లో ఛార్జ్ షీట్ల ఆధారంగా హెటరో అరబిందో ఫార్మా వంటి సంస్థలు జగన్ కంపెనీల్లో 29.5 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని ఈ ఛార్జ్ షీట్ లో సిబిఐ ప్రస్తావించింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులు పెట్టినందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా విశాఖపట్నంలోని నక్కపల్లిలో ఎస్ఈజెడ్ లో భూమి కేటాయింపులకు అదే కారణమని సిబిఐ అభిప్రాయపడింది. 133 సిబిఐ అభిప్రాయం కాదని సిబిఐ ఎందుకు అభిప్రాయపడుతుంది? సిబిఐ అభిప్రాయపడుతుంది ఆరోపణ చేసిందని చెప్తున్నారండి. సిబిఐ కన్ఫర్మ్ చేసింది నక్కపల్లిలో ఎస్ఈజెడ్లో 100 ఎకరాలు కేటాయించి ఉంటారు. అప్పుడు ఎన్ని ఎకరాలు అనేది ఇక్కడ చెప్పలేదు, కానీ కొన్ని ఛార్జ్ షీట్లో ఎకరాలు ఎన్నో కూడా చెప్పారు. ఆ ఎన్నో మీకు ఒకసారి జస్ట్ అలా చూపిస్తాను అంతే. 74 కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలకు బదులుగా రామ్కే సంస్థ జగన్ కంపెనీలకు 10 కోట్ల రూపాయల లంచాన్ని పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సిబిఐ ఆరోపించింది. 133.74 కోట్ల రూపాయల విలువైన ప్రయోజనాలకు బదులుగా రామ్కే సంస్థ జగన్ కంపెనీలకు 10 కోట్ల రూపాయల లంచాన్ని పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సిబిఐ ఆరోపించింది. రామ్కే సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలిలో భూమి అతి తక్కువ ధరకు ఇప్పించారని, విశాఖపట్నం సెజ్ లో భూమి కేటాయించారని, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని రామ్కీ టౌన్షిప్ కు రిజిస్ట్రేషన్ లో మినహాయింపించారని ప్రభుత్వ విశాఖపట్నం సెజ్ లో గచ్చిబౌలిలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదండి భూములు కేటాయించారట. ఎన్ని ఎకరాలు ఇక్కడ చెప్పలేదు. ఎందుకు? లంచం ఇచ్చినందుకు. అంటే గీతం యూనివర్సిటీలో పిల్లల్ని చదివించట్లేదు, అక్కడేం ఉద్యోగాలు ఇచ్చేయట్లేదు, ఏమీ లేదు, కేవలం లంచం ఇచ్చినందుకు చరిత్రది. వీళ్ళు వచ్చి మరి గీతం యూనివర్సిటీ లాంటి ఆ యూనివర్సిటీలకే మళ్ళీ వీళ్ళు పేరెట్టాలని కల్తీగలు ప్రయత్నిస్తున్నారంటే ఏం చెప్పాలి? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర చల్లటం. పథకం కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతులిప్పించారని సిబిఐ ఈ ఛార్జ్ షీట్ లో ఆరోపించింది. జగన్ కంపెనీలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన 854 కోట్ల రూపాయల పెట్టుబడులపై నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు బదులుగా వ్యాన్పిక్ ప్రాజెక్టులో నిబంధనలను ఉల్లంఘిస్తూ 22,000 ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ ఇప్పుడు చెప్పారండి ఎన్ని ఎకరాలు అనేది. వ్యాన్పిక్లో 22,000 ఎకరాలట. ఎందుకు? 800 కోట్ల లంచానికి. ఏమండి ఇక్కడ రాస్తాను రండి ఎన్ని ఎకరాలు అనేది. ఇప్పుడు సిబిఐ చెప్పిందే, ఇదేమి నేను చెప్పేది కాదు. ఫస్ట్ అయితే వీళ్ళు చెప్పింది ఎంతండి? 22,000 ఎకరాలటండి. ఎవరికి? నిమ్మగడ్డ ప్రసాద్ గారికి అట వ్యాన్పిక్లో. కేటాయించిందనేది ఆరోపణ. జగన్ కంపెనీల్లో పునీత్ దాల్మియా 95 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ ఆరోపించింది.
బదులుగా కడప జిల్లా తల్లమంచిపట్నంలో పునీత్ దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు 407 హెక్టార్ల మైనింగ్ లీజును అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆరోపించింది. తర్వాత ఇక 407 హెక్టార్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రెండోది 407 ఎకరాలు. ఎన్ శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్ సంస్థ జగన్ కంపెనీలో 140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని ఆరో ఛార్జ్షీట్లో సీబీఐ ఆరోపించింది. బదులుగా ఇండియా సిమెంట్స్ కు కృష్ణా, కాగ్నా నదీ జలాలను, భూమిని లీజుకు కేటాయించారని అభియోగం మోపింది. పెన్నా ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యంలోని పెన్నా గ్రూప్ సంస్థలు జగన్ వ్యాపారాల్లో 68 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని, బదులుగా అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు, కర్నూలు జిల్లాలో 304.7 హెక్టార్లలో మైనింగ్ 203, 300 మొత్తంగా 500 ఎకరాలు. లైసెన్స్ మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాలకు మైనింగ్ లీజ్ 821 ఎకరాలు అటండి. అందులోనే ప్లస్ 821 ఎకరాలు. పునరుద్ధరణ, హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో హోటల్ ప్రాజెక్టుకు నిబంధనల్లో సడలింపులు వంటి ప్రయోజనాలను ఆ సంస్థలు పొందాయని సీబీఐ 7వ ఛార్జ్షీట్ లో ఆరోపించింది. రఘురామ్ సిమెంట్ సంస్థకు నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 2037.52 ఎకరాల విస్తీర్ణంలో 2037 ఎకరాలట. ఒకసారి చూడండి, 2037 ఎకరాలు. ఎన్ని ఛార్జ్షీట్లలో ఆల్రెడీ సిబిఐ కన్ఫర్మ్ చేసినాయండి, ఏం ఆరోపణలు కాదు. మైనింగ్ లీజ్ ను ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించింది సీబీఐ. జగతి పబ్లికేషన్స్ లో 50 కోట్ల రూపాయల పెట్టుబడులకు గాను లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమిని కేటాయించినట్లు 8,800 ఎకరాలు అటండి.